చెరువు స్థలంలో భారీ భవనం నిర్మించారు కొంతమంది వ్యక్తులు. అక్రమ నిర్మాణం పైన గ్రామస్తులు చేసిన ఫిర్యాదు మేరకి హైడ్రా మరియు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. హైడ్రా తరహాలోనే అక్కడక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రంగంలో దిగినటువంటి ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతల్ని షురూ చేశారు. నిన్న అమీన్పూర్లో వివాదాస్పద స్థలాల్లో కూడా ఈ అధికారులు సర్వే నిర్వహించారు. ఎస్, మీరు చూస్తున్నారు భారీ ఎత్తైనటువంటి భవనం, అది సుమారుగా 4-5 అంతస్తుల భవనంగా ఉంటుంది బహుశా. సో ఆ భవనం పూర్తిగా కూడా FTL పరిధిలో ఉన్న నేపథ్యంలోనే ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి ఆ భవనాన్ని కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. మల్కాపురంలో ఈ యొక్క భవనాన్ని కూల్చివేశారు. చెరువు స్థలంలో ఈ భవనాన్ని కొంతమంది అక్రమంగా అక్కడ నిర్మించినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు అక్కడికి చేరుకొని ఆ భవనాన్ని పూర్తిగా కూల్చివేశారు. ఎస్, నడి చెరువులో ఆ యొక్క బిల్డింగ్ కనబడుతోంది మనకి. ఎస్, మీరు చూడవచ్చు దృశ్యాల్లో ముందు భాగంలో వెనుక చెరువు కనబడుతోంది. ఎగ్జాక్ట్గా చెరువులోనే ఈ నివాసం ఉన్నట్టుగా మనకు చాలా క్లియర్గా ఇక్కడ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. దాదాపుగా చెరువులోనే ఈ భవనం నిర్మాణం అయిందా అంటే అవుననే మనకు కనబడుతోంది. ఒకసారిగా కుప్పకూలిపోగానే అక్కడ ఆ చెరువులో పూర్తిగా శిథిలాలు పడడంతో చెరువులోని నీళ్ళని కూడా ఒకసారిగా పైకి లేసాయంటే ఆ చెరువులోనే నిర్మాణం పూర్తయింది. ఇంత జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారు, గాఢ నిద్రలో ఉన్నారంటూ కూడా మరికొంతమంది పెద్ద ఎత్తున అధికారుల పైన కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు ఎటువంటి JCB లేవు, బుల్డోజర్ లేవు, ఎలా కూలిపోయిన అనుమానం మీకు వ్యక్తం కావచ్చు. అయితే ఇక్కడ ఆ 4 పిల్లర్ల మధ్యలో డ్రిల్స్ వేసి మైన్లు బ్లాస్ట్ చేసే సమయంలో వాడేటువంటి ఆ బ్లాస్టింగ్ పదార్థాలని ఆ బాంబ్ బ్లాస్ట్ చేసే విధంగా వినియోగించినటువంటి ఆ పదార్థాలని ఇక్కడ ఉపయోగించి వాటి ద్వారా బేసిక్గా OCPల దగ్గర కావచ్చు, గన్ల దగ్గర కావచ్చు, ఇటువంటి మనం చూస్తూ ఉంటాం. సో అటువంటి పదార్థాన్నే ఇక్కడ వినియోగించి వాటి ద్వారానే బ్లాస్ట్ చేసి ఒకసారిగా ఇల్లు మొత్తాన్ని కూడా ఆ భవనాన్ని కూల్చివేశారు. సో అక్కడ మీరు చూడొచ్చు ఒకసారిగా బ్లాస్ట్ అవుతుంది. ఒకసారి ఆడియోతో సహా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారిగా బ్లాస్ట్ అయినటువంటి ఆ దృశ్యాలు చూడండి ఒకసారి. ఒక్కసారిగా ఆ బ్లాస్ట్ అయిన వెంటనే ఆ భారీ భవనం ఒక్కసారి నిలమట్టమైంది. కనీసం దాని నామరూపాలు లేకుండా పూర్తిగా కుప్పకూలిపోయింది. ఏకంగా నీళ్ళలోనే ఉంది. మీరు చూడొచ్చు ఆ వ్యక్తి అక్కడ బ్లాస్ట్ చేసే సమయంలో బిగించాల్సినటువంటి ఆ పదార్థాలని, ఆ బాంబులని బిగిస్తున్నాడు. పూర్తిగా నీళ్ళలోనే ఉంది ఆ యొక్క బిల్డింగ్ మొత్తం కూడా. నీళ్ళలోకి వెళ్ళి ఆ పిల్లర్ల పైన ఉన్నటువంటి ఆ డ్రిల్స్ వేసి వాటిలో ఆ బ్లాస్టింగ్ పదార్థాలని పెట్టారు. ఎస్ సార్, మీరు చూస్తున్నారు 2 కెమెరాస్లో కనబడుతోంది. RTV మీకు అక్కడ దృశ్యాలను చూపించే ప్రయత్నం చేస్తోంది. సో 2 చోట్ల ఆ కెమెరాలు దృశ్యాలు మీరు చూస్తున్నారు. మొదట ఆ బిల్డింగ్ సంబంధించి ఒకవైపు నుంచి మరొక వైపు నుంచి 2 వైపులా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారిగా ఆ పేలుడు పదార్థాన్ని బ్లాస్ట్ చేయడంతో ఆ బిల్డింగ్ నిలుచున్న చోటే అలా కుప్పకూలిపోయింది. కేవలం సెకండ్ల వ్యవధిలోనే ఆ నిర్మాణం పూర్తిగా నామరూపాలు లేకుండా కింద పడిపోయింది. ఎస్, మరిన్ని అప్డేట్స్ మహేష్ అందిస్తారు. ఎస్ మహేష్, సో ఇంతకీ ఆ నిర్మాణాన్ని చేపట్టింది ఎవరు? చెరువులో పూర్తిగా చెరువు నీటి మధ్యలోనే నిర్మాణం జరిగింది. ఇంతకీ ఆ నిర్మాణం ఎవరిది, ఎవరు నిర్మించారు? అంత నిర్మాణం జరుగుతున్నా అధికారులు మొదట్లో ఎందుకు నిలిపివేయలేకపోయారు? ఇప్పుడు వచ్చి కూల్చివేసే ప్రక్రియ మనం చూస్తున్నాం. సో ఏం జరిగింది? ఎస్ మనోజ్, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ విలేజ్ ఉన్నటువంటి ఆమ్లెట్ విలేజ్ కుతుబుషాయిపేటకు సంబంధించిన గ్రామానికి సంబంధించిన ఒక అక్రమ కట్టడాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే FTL పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క బహుళ అంతస్తుల బిల్డింగ్ ను ఈ రోజు రెవెన్యూ అధికారులు MRO అనిత ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క బ్లాస్టింగ్ ద్వారా కూల్చివేసిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఆ కూల్చివేసిన సమయంలో ఈ యొక్క దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే హైదరాబాద్ కి సంబంధించిన ఒక బిల్డింగ్ గా చెప్తున్నారు. అంటే పూర్తిగా వివరాలు తేలాల్సింది మనోజ్. ఎందుకంటే అక్కడ కూల్చే సమయంలో స్థానికంగా ఉన్నటువంటి హోంగార్డ్ గోపాల్ కూడా ఈ యొక్క బ్లాస్టింగ్ చేస్తున్న సమయంలో ఈ యొక్క రాయిలన్నీ కూడా ఎగిరొచ్చి ఆ యొక్క ఈ శబ్దానికి భయపడి ఆ హోంగార్డ్ గోపాల్ కూడా అక్కడ పడిపోవడం జరిగింది. స్పృహ తప్పి కోల్పోవడం. వెంటనే
హుటాహుటిన కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రి కూడా తీసుకెళ్లిన పరిస్థితి. ఎందుకంటే ఇటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఇప్పటికే ఎంఆర్ఓ చెప్తున్న పరిస్థితి చూస్తున్నట్టయితే 3 ఎకరాల పైన ఈ యొక్క ఎఫ్టీఎల్ పరిధిలో ఈ భూమి ఉంది. ఖచ్చితంగా గతంలో ఈ యొక్క నోటీసులు ఇచ్చి కూల్చివేయడానికి సిద్ధంగా మహేష్, అక్కడ యథేచ్ఛగా నిర్మాణం ఏకంగా చెరువులోనే చేపట్టారంటే అక్కడ ఫామ్ హౌస్ తరహాలో ఉందా, లేదంటే ఒక నిర్మాణం మాత్రమే ఉందా? అక్కడ నివాసం ఉండేవారు, ఎవరైనా వచ్చేవారు అక్కడికి? అంటే నిర్మాణ దశలో ఉన్నటువంటి ఈ యొక్క బహుళ అంతస్తుల బిల్డింగ్ సంబంధించి చూసుకున్నట్టయితే అక్కడ అంటే ఇప్పుడు యోగాకు సంబంధించిన శిక్షణ కావచ్చు, న్యూట్రిషన్ సెంటర్ సంబంధించిన శిక్షణకు అంటే ప్రతిరోజు అక్కడికి వ్యాయామం చేసే వాళ్ళు వస్తూ ఈ యొక్క యోగా కూడా చేసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ సంబంధించిన వారు కిరాయికి ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉదయం పూట అక్కడ చెరువులో ఉండడం అందరికి కూడా వ్యాయామానికి అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది. ప్రతిరోజు అది యోగాకు ఉపయోగిస్తున్నట్టు తెలుస్తుంది. అది ఇప్పుడైతే హైదరాబాద్ సంబంధించిన వారుగా తెలుస్తుంది మనోజ్. రైట్. సో ఇప్పుడు అధికారులు ఏం చెప్తున్నారు? ఇంకా నిర్మాణాలు ఉన్నాయా ఈ తరహాలో ఉన్నాయి? ఎందుకంటే పూర్తిగా చెరువులో నిర్మాణం జరిగింది అంతా కూడా. మరి ఎలా కట్టారో ఏందో కానీ పూర్తిగా అయితే ఆ చెరువులో కింద నీళ్లు ఉన్నాయి, పైన పిల్లర్లతో సహా ఆ బిల్డింగ్ అయితే ఉంది. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎటువంటి అక్రమాలు ఉన్నాయా? అంటే ముందు భాగంలో కూడా కొంత బిల్డింగ్ లాంటి స్ట్రక్చర్ కనబడుతోంది మనకి విజువల్స్ లో. అంటే పూర్తిగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు మనకు పూర్తిగా మనం చూస్తున్న బిల్డింగ్ ను చూస్తుంటే నిజంగా ప్రత్యక్షంగా ఫిజికల్ గా చెప్పవచ్చు. ఎందుకంటే వర్షం నీరులో ఉన్నటువంటి చెరువులోనే అక్రమ కట్టడాలని చెప్పి గతంలో ఈ స్థానికంగా ఉన్నట్టు ఎంఆర్ఓ అనిత కూడా వారికి నోటీసులు ఇచ్చి ఈ రోజు కూల్చివేతలు కూడా పరపరను కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. ఇవే కాకుండా ఇంకా మిగతా ఉన్నాయి కానీ వాటిపై దృష్టి పెట్టి నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఖచ్చితంగా కూర్చోడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎంఆర్ఓ అంతా కూడా చెప్తున్నారు. అదే గాయపడిన హోంగార్డ్ విషయంలో శబ్దానికి ఆయన భయపడి కింద పడిపోయాడని చెప్పి స్థానికంగా ఎంఆర్ఓ కూడా సర్టిఫై చేయడం జరిగింది. ఒక గాయపడిన గోపాల్కి సంబంధించి కూడా స్థానికంగా ఏరియా ఆసుపత్రికి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. మనోజ్. రైట్ మహేష్. సో అక్కడ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఒకసారి అక్కడ జరిగిన సిచ్యువేషన్ మరోసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో బిల్డింగ్ పూర్తిగా కూడా ఆ చెరువులో మీరు చూడొచ్చు. ఆ బిల్డింగ్ పూర్తిగా కుప్పకూలిన తర్వాత ఆ శిథిలాలన్నీ పూర్తిగా నీటిలోనే మునిగిపోయాయి. సో అది అమర్చిన సమయంలో అంటే అక్కడ బాంబ్ బ్లాస్టింగ్ కోసం ఆ యొక్క బిల్డింగ్ని కూల్చివేయడం కోసం అమర్చినట్టే ఆ బ్లాస్ట్ అమర్చే సమయంలో కూడా పూర్తిగా ఆ వ్యక్తులు నీటిలోకి వెళ్ళి ఆ పిల్లర్లకి డ్రిల్ చేసి అమర్చాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే పూర్తిగా చెరువులో నిర్మాణం చేశారు. సో అక్కడ మా ప్రతినిధి చెప్తున్నట్టుగా ఎవరో ప్రముఖులకి సంబంధించిన బిల్డింగ్ గానే కనబడుతోంది. అక్కడికి వెళ్ళి కాలక్షేపంగా లేక్ వ్యూ ఎంజాయ్ చేసేందుకే ఈ నిర్మాణం చేపట్టారు అంతా అన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా పూర్తిగా చెరువులోనే ఉంది. ఎఫ్టీఎల్ పరిధిని చెప్పలే మనం, ఇంకా పూర్తిగా చెరువు మధ్యలో కట్టినట్టుగానే ఇక్కడ మనకు చూస్తే అర్థమవుతోంది. సో ఒకసారిగా బ్లాస్ట్ జరిగిన సందర్భంలో ఒక హోమ్ గార్డ్కి కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. భయపడిపోయాడు. అక్కడ ఉన్నటువంటి ఒక రాయి వచ్చి తగలడంతో భయపడిపోయి భయాందోళనకు చనిపోయి స్పృహత పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఒక హోమ్ గార్డ్కి సంబంధించి ఆయన హాస్పిటల్ కూడా చేర్చారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కొండాపూర్ మండలం మల్కాపురం దగ్గర ఈ భారీ భవనం చెరువులో ఉన్నట్టుగంటే ఆ స్థలంలో పూర్తిగా నిర్మించడంతో ఈరోజు రెవెన్యూ ఇరిగేషన్ అధికారి అక్కడికి చేరుకొని బాంబ్ బ్లాస్ట్తోని ఒక బాంబ్ల సహాయంతో ఈ యొక్క బిల్డింగ్ని కూల్చవతల పడేశారు.